నమస్తే. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. చింతల్లాయపల్లి గ్రామానికి సంబంధించి కుమారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈ యొక్క చెట్లను మునగ చెట్లను దాదాపు 400 చెట్లను గత రాత్రి నరికివేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటనకు సంబంధించి మరి ఈ ప్రాంతంలో ఇక్కడ విచారించినప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ప్రోద్బలంతోనే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినట్టుగా మరి వార్తలు కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఈ జిల్లాలో మేము కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ చూసినాము. ఎక్కడ కూడా ఈ యొక్క విష సంస్కృతి, ఈ చెట్లు నరకడం అనేది ఎప్పుడు విష సంస్కృతి అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేదు. ఏదో గతంలో ఈ కొలింగుల మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాలు కూడా ఆల్మోస్ట్ ఆల్. అయినప్పటికీ ఒకరినొకరు ఏదో ఆధిపత్యం కోసం చంపుకున్నారు, చేసుకున్నారు, మళ్ళీ రాజీ పడ్డారు. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 400 మునగ చెట్లను ఈరోజు వాళ్లకు ఏ విధంగా ఈ యొక్క చెట్లను నరికేదానికి ఎవరు ధైర్యం ఇచ్చినారు, ఎవరు సపోర్ట్ చేసినారు, దీని మీద పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది ఈ ప్రాంతంలో ఇది బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే, బీసీ జనార్దన్ రెడ్డి నేనున్నాను, మీరు ఏవైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్పడంతోనే ఇది జరిగిందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది జనార్దన్ రెడ్డి గారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు. నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మళ్ళీ మంత్రిగా కూడా ఉన్నావు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి సంఘటనలకు ప్రోత్సహించి మీరు చెట్లు నరకండి, మనుషులను చంపండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో సంపద సృష్టిస్తాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు సంపదనంతా దోచుకుంటా ఉన్నారు, సంపద అంతా నరికేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ సంస్కృతి గతంలో ఈ చెట్లు, చిన్న చెట్లను కానీ లేకుంటే మామిడి చెట్లను కానీ అరటి చెట్లను కానీ నరికే సంస్కృతి గతంలో అనంతపురం జిల్లాలో చూసినాం. మేము గతంలో పేపర్లో ఏదన్నా పలాని అనంతపురం జిల్లాలో ఇన్ని చెట్లు నరికినారంట, ఇంత అరటి తోటను నరికినారని చెప్పి గతంలో చెప్తుంటే విన్నాం వాళ్ళు. కానీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఆ సంస్కృతి లేదు. ఈరోజు కొత్తగా ఈ యొక్క కుమారెడ్డి అనే రైతుకు సంబంధించి ఈరోజు ఇవి చెట్లను నరకడమే కాదు, ఆ చెట్లను నరకడం అంటే పసి పిల్లలను గొంతులు కోసినట్టే ఇది ఒక రకంగా. ఎందుకంటే ఆ రైతు మరి ఎన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతిరోజు కూడా కంటికి రెప్పలా కన్న పిల్లలను ఏ విధంగా అయితే ఈ యొక్క చెట్లను చూసుకుంటారో పిల్లలను, ఆ విధంగా ఈ రైతు ప్రతిరోజు కూడా వచ్చి వీళ్ళ తల్లిగారు, ఈయన అందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ సర్వస్వం దీంట్లోనే దారిపోసి ఈరోజు ఆర్థికంగా నష్టం చేసేదానికి ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. ఎవరైతే దీనికి సంబంధించి ఈ చెట్లను నరికినారో దీనికి ఎవరు ప్రోత్సహించినారు, ఈ గ్రామానికి సంబంధించిన చింతలాయపల్లి గ్రామానికి సంబంధించిన ఎవరి ప్రోద్బలంతోనే ఈ చెట్లు నరికేసినారనేది పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలా. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. మరి పోలీసులు దీని మీద ఈయన కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు కూడా ఇక్కడ ఫ్యాక్షన్ ప్రభావం కూడా పెరిగేదానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. అందరూ బైక్లో, మోటార్ సైకిల్లోనూ ఫ్రీగా ఎవరికొద్దు వాళ్ళు ఫ్రీగా పోతూ ఉన్నారు. దీన్ని బట్టి మళ్ళీ ఫ్యాక్షన్ మూలాలు ఈ యొక్క చెట్లు నరకడం వల్ల మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి దీన్ని మొగ్గలోనే దీనికి మీరు తుంచి వేయకపోతే దీనికి సంబంధించి పోలీసులు బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఖచ్చితంగా దీనికి ఎవరైతే ఈ యొక్క చెట్లు నరికేదానికి బయట ప్రాంతాల నుంచి కానీ లోకల్గా కానీ ఎవరైతే వచ్చినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ఈ యొక్క కుమారెడ్డి అనే రైతుకు సంబంధించి నష్టపరిహారం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా
కుమార్ రెడ్డికి అన్ని విధాలుగా మనకు సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా పార్టీ కూడా సపోర్ట్గా ఉంది. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.